ద్రౌపదీదేవి. మహాభారతంలో ఈమెది అత్యున్నతమైన స్థానం. ద్రౌపదీదేవి కూడా తల్లి గర్భంలో 9 మాసాలు ఎదిగి పుట్టిన బిడ్డ కాదు. ద్రోణుడికి ద్రౌపదుడికి మధ్య శత్రుత్వం ఉండేది. ద్రోణుడి చేతిలో ద్రుపదరాజు ఒక యుద్ధంలో ఓడిపోయాడు. ఆ కోపంతో ద్రోణుణ్ణి ఓడించగలిగిన మహాశక్తి కలిగినటువంటి బిడ్డలు పుట్టాలని గొప్ప యజ్ఞం చేశాడు. ఆ యాగాగ్ని నుండి 2 పుట్టారు, 3 పుట్టారు. ఒకరు మహావీరుడు దృష్టద్యుమ్నుడు. ఆ తరువాత యజ్ఞ హవిస్సు నుంచి నల్లని రూపంతో ద్రౌపది పుట్టింది. అందుకే ఆవిడ పేరు కృష్ణ. యజ్ఞం నుంచి పుట్టింది కాబట్టి యాజ్ఞసేన అని కొందరు, యజ్ఞసేన అని కొందరు కూడా పిలుస్తారు. మహాభారత యుద్ధానికి ఈ ద్రౌపదీ వస్త్రాపహరణమే కారణం. ద్రుపదుడి పుత్రిక కాబట్టి ద్రౌపది. ఇక కౌరవులందరికీ ద్రౌపది ఆగ్రహమే ఆ వంశాన్ని తుడిచిపెట్టిపోయేలాగా చేసింది. 3వ బిడ్డ శిఖండి. ఈమె గురించి మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.